జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ వ్యవహారం కార్యకర్తల్ని అయోమయంలో పడేసింది. ఆ పదవి కోసం పోటీపడ్డ ఇద్దరు నాయకుల మధ్య ఒక విచిత్రమైన సర్దుబాటు చేసింది వైసీపీ అధిష్టానం. ఇక చెరిసగం పంచటంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగినట్లు కనబడినా పూర్తి స్థాయి ఇన్ఛార్జ్ ఎవరనేది ఇంకా తేల్చలేదు. దీంతో ఎవరికి వాళ్లే ధీమాతో ఉండి కార్యకర్తలలో అయోమయం నింపుతున్నారు. ఓ ఎమ్మెల్సీ మరో మాజీ ఎమ్మెల్యే మధ్య సాగుతున్న ఈ దాగుడు మూతలాట ఎప్పటికీ కొలికి వస్తుందో తేలేటట్టు లేదు. ఇక జమ్మలమడుగు నియోజకవర్గానికి సగం ఇన్ఛార్జీల ప్రహసనం ఎప్పటికీ ముగుస్తుందో తెలియటం లేదట. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టిన నియోజకవర్గం జమ్మలమడుగు. ఇక్కడ రాజకీయాల్లో బలమైన ఫ్యాక్షన్ నడిచింది. ఒకప్పుడు వైఎస్ వర్గీయులుగా ఉన్న దేవగుడి సోదరులకు మాజీ మంత్రి పొన్నపురెడ్డి శివారెడ్డి కుటుంబానికి మధ్య దశాబ్దాల ఫ్యాక్షన్ రాజకీయం నడిచింది. ఆ తరువాత ఈ రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి. వైఎస్ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉన్న దేవగుడి సోదరులు టీడీపీలో చేరిపోయారు. దీంతో అప్పటిదాకా వైరి వర్గాలుగా ఉన్న మాజీ మంత్రి పొన్నపురెడ్డి, రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి దేవగుడి ఆదినారాయణరెడ్డి వర్గాలు ఒక్కటయ్యాయి. ఈ పరిస్థితిలో ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఒక నాయకుడు అవసరమయ్యాడు. అప్పుడే డాక్టర్ సుధీర్ రెడ్డి రూపంలో వైఎస్ బ్రాండ్ నాయకుడు తెరమీదకొచ్చాడు. మొదటి నుంచి వైఎస్ను తీవ్రంగా వ్యతిరేకించే మైసూరారెడ్డి తమ్ముడు కొడుకైన సుధీర్ రెడ్డి జగన్కు వీరభక్తుడైపోయాడు. 2019 ఎన్నికల్లో సుధీర్ రెడ్డి భారీ మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాడు. బలమైన నాయకులుగా ఉన్న దేవగుడి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి తెలుగుదేశం తరపున ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు. 2019-24 మధ్య డాక్టర్ సుధీర్ జమ్మలమడుగు నియోజకవర్గానికి తిరుగులేని నాయకుడయ్యాడు. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి విడిపోయారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. దీంతో జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, కొత్తగా చేరిన రామసుబ్బారెడ్డికి మధ్యన విభేదాలు పడుసూపాయి. సుధీర్ రెడ్డి దూకుడుగా వ్యవహరించిన కాస్త ఓపిక పట్టాలని రామసుబ్బారెడ్డికి జగన్ సూచించారు. మాటిచ్చిన ప్రకారం 2024 ఎన్నికల ముందు దాకా ఓపిగ్గా ఉన్న రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అప్పటి నుంచి రామసుబ్బారెడ్డి వర్గం కూడా వైసీపీలో స్పీడ్ పెంచింది. 2024 ఎన్నికల్లో సుధీర్ రెడ్డి ఓడిపోయారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. ఓడిన ఎమ్మెల్యేగా తానే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనేది సుధీర్ రెడ్డి వాదన. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ హోదాలో తానే ఇన్ఛార్జ్ అనేది రామసుబ్బారెడ్డి మాట. ఈ పంచాయతీ జగన్ దగ్గరకు వెళ్లింది. 3 మండలాల చొప్పున పంచి ఈ వివాదానికి తాత్కాలికంగా తెరదించారు జగన్. జమ్మలమడుగు, పెదముడియం, మైలవరం మండలాలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం మండలాలను మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కేటాయించారు. ఒకరికి కేటాయించిన మండలాల్లో మరొకరు రాజకీయ కార్యకలాపాలు కానీ వర్గాలను ప్రోత్సహించడం చేయకూడదనే నిబంధనలు పెట్టారు. అయితే ఈ సర్దుబాటు అలా కొనసాగుతూ ఉండగానే పూర్తికాలం మొత్తం నియోజకవర్గపు ఇన్ఛార్జి ఎవరనే ప్రశ్న మొదలైంది. ఎవరి అనుచరులు వాళ్ల నాయకులకేనంటూ ప్రచారం మొదలుపెట్టారు. మొన్నటి ఎలక్షన్స్లో ఓడిపోయాక ఇటువైపు చూడని సుధీర్ రెడ్డికి ఇచ్చే అవకాశం లేదని రామసుబ్బారెడ్డి వర్గం చెబుతోంది. ఇంకోవైపు జమ్మలమడుగులో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన రామసుబ్బారెడ్డి తన పాత ప్రత్యర్థి అయిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కార్యకర్తలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. సుధీర్ రెడ్డి మాత్రం తరచూ పార్టీ కార్యకర్తల పెళ్లిళ్లు, చావులకు వెళ్లి వస్తున్నారు. ఏమైనా ఈ ఇన్ఛార్జి పోరు ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాక కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.